ఇంట గెలిచి రచ్చగెలవమంటారు కదా, అలాగా మోడీ ఆల్రెడీ ఇంట గెలిచేశారు. అదేంటి 25 ఏళ్ళు అప్రతిహతమైన రాజకీయం నడుపుతూ ఉన్న తర్వాత మూడో విడత ప్రధానిగా గెలిచిన తర్వాత కొత్తగా ఇంట గెలవటం ఏంటంటారా? ఎస్, వ్యూహాత్మకంగా ఆర్ఎస్ఎస్ని గెలిచారు మోడీ. ఆర్ఎస్ఎస్ సెంటినరీ ఈవెంట్లో మోడీ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇది దేశ్ కా సిక్కా అంటే ఇది దేశపు యొక్క నాణ్యం అంటూ ప్రత్యేకంగా స్టాంపు నాణ్యం విడుదల చేయడం అనేది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఈ దేశానికి భవిష్యత్తుకి ఒక రాజకీయ సంకేతం కూడా. ఇంతకీ మోడీ ఇచ్చిన సంకేతం ఏంటి, సందేశం ఏంటి? భవిష్యత్ రాజకీయం మీద, జనం మీద, ఈ దేశం మీద ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? దట్టు తెలుగు రాష్ట్రాలకి ఈ సెంటినరీ ఈవెంట్ ఏం చెప్పింది డీటెయిల్డ్గా చూద్దాం. ఇది మనలో ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపించే పరిణామం. ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ బీజేపీ మీద ఎంత ఉంటుందో చెప్పడానికి 2004 మండు వేసవి కాలాన్ని ఒక్కసారి రివైండ్ చేసి చూడాలి. లక్నోలో లాల్జీ టాండన్ అనే బీజేపీ నాయకుడు ఒకరు 25 రూపాయలకే చవకగా దొరికిన చీరలు తెచ్చి పబ్లిక్ మీటింగ్లో మహిళలకి పంచిపెట్టడం మొదలుపెట్టాడు. ఆ చీరలు తమ వరకు వస్తాయో రావో అని ఉత్తరప్రదేశ్ పేద మహిళలు ఎగబడేసరికి తొక్కిసలాట జరిగి 30 మందో అంతకంటే ఎక్కువ మందో ప్రాణాలు కోల్పోయారు. ఇఫ్ మై మెమరీ గోస్ రైట్. 20 ఏళ్ల నాటి విషయం ఇది. అదే లక్నోకి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నాటి ప్రధాని వాజ్పేయి ఓ దేవి ఆ రహీ హై వీఆర్ లూజింగ్ అని విమానంలోనే కామెంట్ చేయడం, ఆ విషయం మీడియాకి పొక్కటం జరిగిపోయింది. ఆ దెబ్బకి బీజేపీ ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ కుప్పకూలింది. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. యూపీఏ జమానా స్టార్ట్ అయింది. అప్పటికే వాజ్పేయి మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్న ఆర్ఎస్ఎస్ ఓ దేవి ఆ రహీ హై మాటతో ఇక వాజ్పేయి అనే చాప్టరు బీజేపీలో ముగిసిపోయింది అని ప్రకటించాలనుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వాజ్పేయి రాజకీయాల్లో అప్రాధాన్యమైన బిందువుగా మారిపోయారు. ఆ తర్వాత 2006 వచ్చేసరికి లిబరల్ పొలిటీషియన్గా ముద్ర వేసుకోవాలి ఆ వయసులో అని ప్రయత్నించిన అద్వానీని కూడా ఆర్ఎస్ఎస్ ఇలాగే పక్కన పెట్టి మోడీ వైపు చూడడము, ఎలివేట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఆర్ఎస్ఎస్ అనే బండికి 2 ఎడ్లలాగా లాగి పోరాడి నిలబెట్టిన మూల స్తంభాలనే ఆర్ఎస్ఎస్ చాలా కొద్ది టైంలోనే ఇలా పక్కన పెట్టడానికి కారణం ఏంటి అంటే సైద్ధాంతికంగా వాళ్ళు తమతో పొసగడం లేదు అని భావించడం. అలా భావిస్తే కనుక ఎంతటి వాళ్ళనైనా ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టేస్తున్నాడు. మరి ఇప్పుడు మోడీ పరిస్థితి ఏంటి? మోడీకి ఆర్ఎస్ఎస్కి అంతా సవ్యంగా ఉందా అంటే లేదు. మూడో విడత ప్రధాని కావడానికంటే ముందే ఆర్ఎస్ఎస్కి మోడీకి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. కానీ అప్పటికే చాలా వ్యూహాత్మకంగా మోడీ, అమిత్ షా మరో ఆల్టర్నేటివ్ తమకి లేకుండా చూసుకోవడమే కాదు, మూడోసారి గెలిచొచ్చేసరికి ఆర్ఎస్ఎస్ ఆలోచనలో పడింది. సరిగ్గా తర్వాత గత 7-8 నెలల్లో మోడీ 3 కీలకమైన స్టెప్స్ చేశారు. గత వేసవిలో నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడమే కాదు, అక్కడ ప్రత్యేకంగా ఒక నోట్ రాయడాన్ని కూడా మనం చూసాం. ప్రధాని కుర్చీలో ఉన్న ఒక వ్యక్తి అలా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి నోట్ రాయడం అనేది ఈ దేశ చరిత్రలో మొదటిసారి. అది మొదటి ఘట్టం అయితే, రెండోది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్కి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఒక లేఖ రాయడాన్ని బట్టి చూస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్, యూ జస్ట్ రిలాక్స్ అనే సందేశం అందులో కనపడింది. ఇక ఇప్పుడు సెంటినరీ ఈవెంట్ 100 ఏళ్ల పండగని ప్రధాని అటెండ్ అయ్యి ఉత్సవంలాగా చేయడము అంటే నేను బీజేపీనే కాదు, అధికార పంధానే కాదు, ఆర్ఎస్ఎస్ కూడా టేక్ కేర్ చేస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పినట్టు ఒక రకంగా. అంటే సైద్ధాంతికంగా కూడా వ్యూహాత్మకమైన ధోరణితో మోడీ పైచేయి సాధించారు అని చెప్పడానికి ఈ ఈవెంట్స్ తిరుగులేని ఉదాహరణలు. అందుకోసమే ఈ మధ్యన మోహన్ భగవత్ 75 ఏళ్ళు వచ్చినంత మాత్రాన ఎవరూ రిటైర్ అవ్వాల్సిన పని లేదు అని ప్రకటించడాన్ని చూసాం. మరి ఇదంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంటర్నల్ వ్యవహారమా అంటే కానే కాదు. దీని ప్రభావం దేశం మీద కూడా ఉండబోతోంది. అంటే ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వచ్చే థ్రెట్ని మోడీ క్లియర్ చేసుకోగలిగారు కాబట్టి వరుసగా 4వ ఎన్నిక కూడా మోడీ నాయకత్వంలోనే బీజేపీ ఫైట్ చేయబోతోంది అనే క్లారిటీ వచ్చేసింది. एक स्वयंसेवक के नाते मुझे ये भी खुशी है कि राष्ट्रीय स्वयंसेवक संघ ने न केवल इन चुनौतियों को पहचान की है, बल्कि इन चुनौतियों से निपटने के लिए ठोस रोड मैप भी बनाया है. అంటే మోడీ సారథ్యంలో ఎన్నికలకు దిగటం అంటే కేవలం ఎన్నికలకు సంబంధించిన ఫైట్ మాత్రమే కాదు కదా,
మంది మార్బలం సరంజామా అన్నిటికీ మించి భావజాలాన్ని ప్రిపేర్ చేయడం ఇవన్నీ కొన్నేళ్ల ముందు నుంచే జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ 5 yearsకి ఒక ప్లాన్ ఉండాలి అనే విధానం కదా మోడీది. అంటే ఈ లెక్కన రాజకీయం మళ్ళీ రిజనవేట్ అవడమే కాదు, ప్రతిపక్షాలని ప్రత్యర్థుల్ని ఎలాగ గుప్పిట పట్టాలి అనే ఎక్సర్సైజ్ని మోడీ పూర్తి స్థాయిలో మళ్ళీ రిజనవేట్ చేయబోతున్నారు, రీస్టార్ట్ చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ ఆర్ఎస్ఎస్ సెంటినరీ ఈవెంట్ ప్రూవ్ చేసింది. ఒక పక్కన విపక్షం ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విపక్షాలు బలపడుతున్నాయి అనే ఊహాగానాలు పెరుగుతున్న టైంలో రాహుల్ గాంధీకి జెన్జీలోనే కాదు జనాభాలో యాక్సెప్టెన్సీ రేట్ గత 9 నెలల్లోనే దాదాపు 20% పైగా పెరిగింది అని సర్వేలు చెప్తున్న టైంలో ఆర్ఎస్ఎస్ విషయంలో మోడీ వ్యవహరిస్తున్న తీరు ఒక ఇండికేటర్ అండ్ ఇండికేషన్. మరి మోడీ మరింత బలపడితే, రెట్టించిన ఉత్సాహంతో 4వ దఫా యుద్ధానికి సిద్ధమైతే విపక్షాలు ఎంతవరకు తట్టుకోగలుగుతాయి? ఇదే అసలు ఛాలెంజ్. ఓట్ చోరీ అనేది ప్రధాన ఎజెండా అయితే ఆ ఎజెండాని ప్రజలు సమర్థిస్తే రాజకీయం తిరగబడే అవకాశాలు ఉంటాయేమో కానీ, లేదంటే మాత్రం మోడీ విజయ యాత్రకి బ్రేకులు ఉంటాయా అంటే సమాధానం మీరు చెప్పండి.